పదవులు మీకే, పైసలు మీకేనా అన్న. ఎవరినన్నది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అన్నా లేదా? నాకేమర్థమైందంటే 20 నెలల నుంచి మన మునుగోడు నియోజకవర్గంలో రోడ్ల కాంట్రాక్టర్లకు, దేనికి బిల్డింగ్ కట్టిన వాళ్ళకు, సీసీ రోడ్లకు, దేంట్లకు ₹1 మీద వస్తలేదు. నేను మంత్రి దగ్గర పోయి అడిగినా రాలే, 100 సార్లు తిరిగినా రాలే. కాంట్రాక్టర్లు ఏమో ఒలిగొండ చౌటుపల్లి రోడ్ చేస్తే కాంట్రాక్టర్ టెండరా, అగ్రిమెంటా, ఎన్ని రోజులు అయింది? మొన్న సంవత్సరం కూడా రాలే. ఒలిగొండ చౌటుపల్లి రోడ్ పని చేయమంటే బిల్లు ఇప్పి అంటుండు. బిల్లు ఏమో నా చేతులు లేదు. అది ఎవరిస్తే వస్తుంది? ముఖ్యమంత్రి ఇవ్వాలి. నేను ముఖ్యమంత్రిని ఉద్దేశించి అదే అన్నా, ముఖ్యమంత్రిని విమర్శిస్తలేను, పార్టీని విమర్శిస్తలేను. ప్రజలు నన్ను అడుగుతున్నారు, ప్రజలు రోడ్డు చేయమంటుండ్రు, ఇంకేదైనా పని చేయమంటుండ్రు. పదవులలో మీరే ఉంటుండే, పైసలు మీరే తీసుకుంటుంటే, మీ నియోజకవర్గం పోతుండే, పదవులు కూడా మీకే ఉండే. కనీసం నాకు పదవి అయినందుకు కనీసం పైసలన్నీ రాదంటున్నాను. అనాలా వద్దా? పదవులు మీకైనా తీసుకోరు. పదవులు మీరు అనుభవించినా పర్వాలేదు, మాత్రం నాకు అన్యాయం చేసినా పర్వాలేదు, కానీ మా మునుగోడు నియోజకవర్గానికి నాకు ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేయకుండా ఈ మునుగోడు సహకరించమని చెప్పింది. మీరు ఇంతకంటే మంచి ఎమ్మెల్యే ఎక్కడ దొరుకుతుంది? దొరుకుతాడు నాకంటే మంచివాడు? చెప్పరు. మీకోసము నాకు అన్యాయం అయినా పర్వాలేదు అంటున్నా, కానీ ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఈ అభివృద్ధికి ఆటంకం కలిగించకుండా నిధులు ఇవ్వమని అడుగుతున్నా. మీరు ఇంత మంచిగా ఓడతారమ్మా. అందుకని అంటున్నా, తప్పకుండా రాబోయే స్థానిక సంస్థల్లో మంచోళ్ళని ఎన్నుకోరి. ఎందుకంటే మంచోళ్ళని ఎన్నుకుంటే కొంచెం నేను కొట్లాడుతున్నా ఆమె ఉంటాను. లేకపోతే మళ్ళీ ఎక్కడికైనా పోయింది అనుకో, రమ్మంటే మళ్ళీ ఎన్ని పైసలు ఇస్తామని నన్ను అడుగుతారు, మళ్ళీ బేరం పెడతారు. మంచోళ్ళని ఎన్నుకోరి. పదవి అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఆ పదవి అనేది నాకు ఒక బాధ్యత తప్పితే అది వస్తే ప్రజలకు లాభం. అది వచ్చేటప్పుడు వస్తుంది. ఎన్ని రోజులు ఆపలేరు. మన ఆపగలుగుతారా? ఆపితే మనం ఊకుంటామా? నేను ఊకునే మనిషినేనా? నేను ఎప్పుడైనా సరే మీ గురించి ఆలోచిస్తున్నా. తప్పకుండా రామిరెడ్డి గారు, ఈ కాలువ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు వీలైనంత వరకు గతంలో నేను ఎంపీ ఉన్నప్పుడు కూడా చేయించిన